యేసుక్రీస్తు ప్రభులవారు క్రీస్తు శకం 0 నుండి క్రీస్తు శకం 36 వరకు ఈ భూమి మీద జీవించారు. క్రీస్తు శకం యేసు ప్రభువారు పుట్టుకతో ప్రారంభమైంది. యేసు అనగా రక్షకుడని అని అర్థం. నజరేయుడైన యేసు అనే పేరు కూడా పిలుస్తారు. దావీదు కుమారుడని, యూదా గోత్రపు సింహం అని, మెస్సయ్య అని, రబ్బూని అని ఆయనకి పేర్లు కలవు. అంతియోకియలో యేసుక్రీస్తు శిష్యులకు క్రైస్తవులని పేరు పెట్టారు. క్రీస్తు అనగా అభిషేక్తుడని అర్థం. హీబ్రూలో మెస్సయ్య అని అంటారు. నూతన నిబంధన గ్రంథంలో 4 సువార్తలలో 56 సార్లు, కొత్త నిబంధనలో 256 సార్లు ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము నుంచి సృష్టికి ముందు ఉన్నాడు అని బైబిల్ తెలియజేస్తుంది. యోహాను 1వ అధ్యాయం 1వ వచనము, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము, యేసుక్రీస్తు ఈ లోకానికి అవతారమూర్తిగా మానవుల పాపముల నిమిత్తము రాబోతున్నాడు అని అనేకమైన ప్రవక్తలు తెలియజేశారు. ఆయన బెత్లెహేములో జన్మించి మనుషుల పాపాలు హరించగల గొప్ప దైవ కుమారుడు అని యేసు ప్రభుల వారు కూడా నేను అబ్రహాము పుట్టక మునుపు ఉన్నానని చెప్పారు. యేసుక్రీస్తు పాత నిబంధన యూదుల తోరాలో అంటే ధర్మశాస్త్రంలో మెస్సయ్య ఈయన సిలువ వేయబడిన తరువాత సమాధిలోంచి లేచి వచ్చాడని సువార్తలు చరిత్ర తెలియజేస్తున్నాయి. క్రైస్తవులు యేసుని తమ పాప ప్రక్షాళన కొరకు దేవునితో సమాధానపరచుటకు పిలువబడిన దేవుని కుమారునిగా నమ్ముతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే క్రైస్తవులు యేసుని దేవునిగా నమ్ముతారు. మత్తయి, మార్కు సువార్తలలో యేసు యొక్క వంశవృక్షం వివరించబడింది. క్రీస్తు జన్మ గురించి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను, క్రీస్తు కాలంలో రాయబడిన కొత్త నిబంధనలో పలు చోట్ల ప్రస్తావించబడింది. క్రీస్తు పూర్వం అనగా 700 సంవత్సరముల యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో తన గ్రంథంలో వ్రాసాడు. అది ప్రవచనం. యెషయా 53వ అధ్యాయంలో కూడా యేసు ప్రభుల గురించి వ్రాయబడింది. యెషయా మరణించిన 700 సంవత్సరముల తరువాత యేసు బెత్లెహేములో అనే గ్రామంలో యోసేపు మరియా దంపతులకు జన్మించడం జరిగింది. త్రిత్వ వివరణ. యేసు ప్రభుల వారు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చు యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి స్వరం వినిపించారు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీద వ్రాలింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు బైబిల్ దేవుడు. బైబిల్లో యేసు ప్రభు వారు దేవుడని వ్రాయబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడు అని, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనతో ఉన్న దేవుడు అని, యోహాను 1వ అధ్యాయము 1, 2 వచనాల్లో యేసు వాక్యమై ఉన్న దేవుడు అని, యోహాను 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు అద్వితీయ దేవుడు అని, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో యేసు స్వరక్తమిచ్చిన దేవుడు అని, రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో యేసు సర్వాధికారి అయిన దేవుడు అని, ఫిలిప్పీ 2వ అధ్యాయం 6వ వచనంలో
యేసు దైవ స్వరూపం కలిగిన దేవుడు అని. కొలస్సీ 2:9 యేసు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు అని. 1 తిమోతి 1:8 యేసు శ్రీమంతుడైన దేవుడు అని. 1 తిమోతి 4:10 యేసు జీవం గల దేవుడు అని. తీతు పత్రిక 2:13 యేసు మహాదేవుడు అని. హెబ్రీ పత్రిక 1:8 యేసు సింహాసనాసీనుడైన దేవుడు అని. 1 యోహాను 5:20 యేసు నిజమైన దేవుడు అని. ప్రకటన గ్రంథం 1:8 యేసు ఆదియును అంతమునై ఉన్న దేవుడు అని వ్రాయబడింది. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక.